హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AI టుమారో సిరీస్. లాస్ట్ వీడియోలో మనం చాట్ జీపీటీ ప్రోగ్రామర్స్కి అండ్ డెవలపర్స్కి ఇది ఎలా హెల్ప్ అవుతుందో చూసాం కదా. అండ్ చాట్ జీపీటీతో కోడ్ ఎలా జనరేట్ చేయాలో కూడా చూసాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే చాట్ జీపీటీతో మనం లాస్ట్ వీడియోలో ఒక రిజిస్ట్రేషన్ పేజ్ కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏంటి అంటే ఈ రిజిస్ట్రేషన్ పేజ్ మనం ఏదైతే క్రియేట్ చేసామో దాని కోడ్ ఎలా స్టాండ్ అవుట్ అవుతుంది, దానిలో ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, తర్వాత ఆ కోడ్ని మనం ఇంకా ఎలా అప్గ్రేడ్ చేయొచ్చు అనేది ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. ఇది మనం చాట్ జీపీటీ క్రియేట్ చేసిన రిజిస్ట్రేషన్ పేజ్ అనమాట. చూసారా, బాగుంది కదా, పర్లేదు, చాలా బాగుంది, చాలా బెటర్. అండ్ మనం దీంట్లో ఏమన్నా చేంజెస్ తీసుకురావాలి అంటే సింపుల్గా మనం చాట్ జీపీటీని మరీ అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. లైక్ ఎంటర్ యువర్ నేమ్ అని ఉంది, నా పేరు ఇచ్చేస్తున్నాను సుజేత్ అని. ఈమెయిల్ అడ్రస్ లైక్ @gmail.com, లైక్ పాస్వర్డ్ సంథింగ్ దట్స్ ఇట్. ఇప్పుడు రిజిస్టర్ అని కొడతాము. చూసారా, ఆటోమేటిక్గా అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్స్ కూడా ఎంటీ అయిపోతుంది. సేమ్ వే ఇప్పుడు ఇంకోసారి క్రియేట్ చేసి చూద్దాం. ఈసారి పాస్వర్డ్ తప్పిస్తాను అనమాట. ఓకేనా, ఏం జరుగుతుందో చెక్ చేస్తాం. అదే పనిగా తప్పించాను. చూసారా, పాస్వర్డ్స్ డు నాట్ మ్యాచ్ అని వచ్చింది. సో వీళ్ళు ఇచ్చిన కోడ్ 100% వర్క్ అవుతుంది అనమాట. ఈ కోడ్ని మనం పూర్తిగా నమ్మచ్చు. అండ్ ఇది మీ దాంట్లో మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఈ రిజిస్ట్రేషన్ పేజ్ ఎలా క్రియేట్ చేసాము. సో ఈ రిజిస్ట్రేషన్ పేజెస్లో మనం కొన్ని కస్టమైజేషన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మేక్ ద రిజిస్ట్రేషన్ పేజ్ ఇంటూ సెంటర్, అంటే ఈ రిజిస్ట్రేషన్ పేజ్ కొంచెం సెంటర్లో ఉండేలాగా చేయాలి అనుకున్నాం అనుకోండి. మనం అది చాట్ జీపీటీకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అది మనకు అలా సెట్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఆ రిజిస్ట్రేషన్ పేజ్ని సెంటర్ ఎలా తీసుకొస్తామో చూడండి. Make the page in center and add padding on all sides to my registration page. మీరు ఎలా అయినా వేయచ్చు, అది జస్ట్ అర్థం చేసేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. సో ఇది మనకి ఆటోమేటిక్గా ఇచ్చేసింది. మనం దీన్ని యాడ్ చేసేసుకుందాం. లైక్ కంటైనర్ని జస్ట్ చేంజ్ చేసేసి పేస్ట్ చేసేసాను. ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చెక్ చేద్దాం. చూసారా, రిజిస్ట్రేషన్ పేజ్ మొత్తం సెంటర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఎటువంటి చేంజెస్ కావాలనుకున్నా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ కదా. మార్జిన్ టాప్ నేను ఒక 40 px ఇవ్వాలనుకోండి, అయిపోయింది. చూసారా, ఇంత సింపుల్గా మనం చాట్ జీపీటీతో ఒక రిజిస్ట్రేషన్ పేజ్ని అయితే క్రియేట్ చేసేసాం అనమాట. సేమ్ వే లాగిన్ పేజ్ని కూడా మనం ఇలాగే దీంతో క్రియేట్ చేసేయచ్చు అనమాట. ఈ రిజిస్ట్రేషన్ లాగిన్ పేజెసే కాదు, మనం ఎటువంటి టైప్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అప్లికేషన్స్ అయినా జనరేట్ చేయొచ్చు.